ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే ఆడ సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక ఇద్దరు మూడు వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడంబాబే పేలిపోయింది, దాని మాటలు లేదు అసలు. జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కన ఉన్న సొప్పదాండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్పల్లి కావచ్చు, ఇంకా చాలా జిల్లా చాలా కాన్స్టిట్యున్సీ కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంట్లో రాజకీయమైన ఇది వస్తాయని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకి ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతాల కోసం తపన పడ్డాడు. కేసీఆర్ గారు నిన్న మీటింగ్ పెట్టి, కోర్స్ రాజకీయ పార్టీలు మీటింగ్ పెడతాయి. కేసీఆర్ అంటే తెలంగాణనే కాదు, యావత్ తెలుగు ప్రజలే కాదు, భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్ ఉపన్యాసం అన్నా, కేసీఆర్ మాటలైనా, కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి తీరు చూసినప్పుడు ఒక గొప్ప నాయకుడు కనిపించేవాడు. కేసీఆర్ అంటే తన ప్రాంతం పట్ల, తన ప్రజల పట్ల ఎంత గొప్ప నిబద్ధతతో పనిచేస్తాడు. అక్కడ కావాల్సినటువంటి నీళ్ళ గురించి, నదుల గురించి, ప్రాంతం గురించి, జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు అవును కదా, ఇది నిజమే కదా, ఇంత అన్యాయం చేసిరు కదా ఆంధ్రలో అని చెప్పి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కేసీఆర్ దిక్కు చూసిరు, తెలంగాణ దిక్కు చూసిరు. నిజానికి ఒక నాయకుడు మాట్లాడితేనో, ఒక నాయకుడు బొబ్బోలు పెడితేనో అయ్యేది కాదు. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని కదిలించడానికి తెలంగాణ గడ్డకున్నటువంటి స్ఫూర్తి, పోరాట విధానం, ప్రాణ త్యాగం, గద్దరు లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గంజినటువంటి నాయకులు, అందశ్రీ లాంటి రచనలు, అద్భుతమైనటువంటి విప్లవకారుల వీరుల యొక్క ఆట పాటలతోటి ప్రపంచం దృష్టి ఆకర్షించి, సోనియా గాంధీ గారి దృష్టిని ఆకర్షించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నాయకుడు అయ్యాడు. కేసీఆర్ గారు నాయకుడైనప్పుడు 10 ఏళ్ల కాలంలో నీ నిబద్ధత, నీ ప్రేమ, నీ అనురాగం, నీ అంకుటితమైనటువంటి దీక్ష, నీ పట్టుదల, ఇవన్నీ 10 ఏళ్లలో ప్రజలు పూర్తిగా గమనించారు. ఇక్కడ జీవన్ రెడ్డిని అడ్డం పెట్టుకోనో, లేకుంటే ఇంకెవరిని అడ్డం పెట్టుకోనో నువ్వు మళ్ళీ ఆటం బాంబు వేలుతుంది, ఇంకోటి వేలుతుంది అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. 100% కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి శాశ్వత పేద వర్గాలకు శాశ్వత నష్టం ఏదైతే ఉందో, శాశ్వత ద్రోహం ఏదైతే ఉందో, 10 ఏళ్ల పాలనలో పాత రేసిన విధానం ఏదైతే ఉందో అది కేసీఆర్ పొల్లుదండాలు పెట్టినా అది పోయేది కాదు. ఈనాడు కళాకారులైనా, రచయితలైనా, పాటలైనా సారు కేసీఆర్ నువ్వు ఎప్పుడొస్తావు సారు అని చెప్పి కన్నీట్లు ఒరకబోసేటట్లు ఎంతో ప్రేమ అనురాగాలు కురిపించే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఉండొచ్చు. కానీ అలా జ్ఞానం కానీ అవన్నీ కానీ ఈ జ్ఞానం ఉన్నటువంటి సమాజంలో ఏ రచయితకు లేని, ఏ పాఠకానికి లేని, ఏ రాజకీయ నాయకులు లేని అవగాహన అనేక ఛానళ్ళు వాస్తవాలు చూసిన తర్వాత ప్రజలు ఒక వాస్తవ పరిస్థితికి వచ్చేసిరు. ఒక వాస్తవాన్ని రూపుదిద్దేట విధంగా జడ్జిమెంట్లు ఇవ్వబోతూ ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ రాజకీయ నాయకుడిగా, అప్పుడున్న లీడర్గా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతాడు అనుకోవడం కలలో భక్ష్యాలు తినడమే. కేసీఆర్కు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ఎట్లా వాడినావు? నువ్వు పేద ప్రజలకు భూములలో కాస్త కాలం ఉంచినవా? పేదవాడికి భూములు వంచే విధంగా నువ్వేమన్నా ఉన్నవా? 25 లక్షల ఎకరాల భూమిని ఇలా నక్కలు నాకినట్టు నాకి ధరణి అనేటువంటి ఒక మహమ్మారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద ఒక గుదిబండగా మార్చి, అప్పులు తీసుకొచ్చి విద్యుత్ సంవత్సరాలు నడపలేక 2 లక్షల కోట్ల అప్పుల్లో నింపి రాష్ట్రాన్ని అవినీతిమయంగా, నిరక్షరాస్యతమయంగా ధర్నా చౌకులు ఎత్తేసి చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన కేసీఆర్ మాట్లాడినటువంటి ఆనాడి మాటలకు, ఆయన 10 ఏళ్ల కాలంలో పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ ఉత్తమ మాటలే మాట్లాడగలడు. ఇలా కేసీఆర్కు తెలివి లేకనో ఇంకోటి లేకనో కాదు, ఆయన చేసినటువంటి ఆయన పనులలో సారం లేక ఎక్కడ చూసినా అవినీతితో కొట్టుముట్టాడుతూ డిస్కవర్ ఛానల్ అనేది కాళేశ్వరంలో ఛానళ్ళకి డిలీట్ చేసిందంటే తలకాయ ఏడబెట్టుకుంటాడు కేసీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కడతా అని చెప్పి ఇరాక్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిండు జవహర్లాల్ నెహ్రూ గారు? ఆసియా ఖండంలో కాదు, ఈ భూమి మీదనే పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇప్పటికీ 60-70 ఏళ్ళైనా చెక్కు చెదరను ప్రాజెక్టులు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేయకముందే కూలిపోయినటువంటి కాళేశ్వరంతో పోటీపడి మీరు ఇలా అవినీతితో కూరుకుపోయినటువంటి కేసీఆర్ కుటుంబం మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏమో చేస్తారంటే అది కలలో భక్ష్యాలు మాత్రమే. ఇలా కేవలం జీవన్ రెడ్డి నేను అన్నదమ్ముల్లాగా పనిచేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. అన్నదమ్ముల్లాగా ఎందుకు? అక్కడ అన్న చెల్లెలు, నీ కూతురునే నువ్వు కంట్రోల్ పెట్టుకోలేవు, నీ కూతురు కెరాబిడ్డ నువ్వు కూర్చొని నేను చెప్పినట్టు అంటే మీ కూతురే మిమ్మల్ని నమ్మదు. ఎందుకంటే
మీరు అవినీతిలో కూరుకుపోయిర్రు. మీతో పాటు ఆమె కూడా ఇంత నాకిందిలే, కానీ అవినీతిలో కూరుకుపోయినటువంటి మీరు మళ్ళీ రారు అని చెప్పి అర్థమయ్యే కవిత మీ నుంచి బయటకు వచ్చింది. ఇంకా మీ దోసుకున్నటువంటి సొమ్ముతోని పాటలు పాడేతోళ్లకు, ఆటలు ఆడేతోళ్లకు, యూట్యూబ్లలో మాట్లాడేతోళ్లకు పైసలు ఇచ్చినంత మాత్రాన, మీ పంచలు చేరినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులు ఒప్పులుగా మారవన్న సంగతి మీరు గుర్తెరగాలి. జీవన్ రెడ్డి కాదు, జీవన్ రెడ్డి అసెంబ్లీలో జిల్లాకు ఒకరు వచ్చిన బీఆర్ఎస్ను కాపాడడం ఆల్మోస్ట్ కష్టమే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈయన మామూలు వ్యక్తి ఏం కాదు. ఏ మాత్రం అధికారం లేనప్పుడే, మీరు 10 ఏళ్ల అధికారంలో నోట్ల కట్టలతోని తులతూగుతున్నప్పుడే మిమ్మల్ని చుక్కలు చూపించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ దేశ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలను తన వెంట తిప్పుకోవడం లోపల ఏ క్షణం కూడా వెనుకాడు. రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ ప్రభుత్వంలో అక్కడన్నా ఇక్కడన్నా తెలిసో తెలియకో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకెవడన్నా ఆఫీసర్లు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ముఖ్యమంత్రి ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డైనమిక్ లీడర్. ఈ ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ ఎంథూజియాస్టికల్లీ జస్ట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద స్టేట్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ఇప్పటికే ప్రజలకు దగ్గర అయ్యాడు, చేరువయ్యాడు. ఈ దేశంలో ఎవడి అని సన్నబియ్యం ఇస్తున్నాడు. ఈ దేశంలో ఎక్కడ నడవని పథకాలు వచ్చినాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆల్మోస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ కొత్తగా ఇంకేదో మాట్లాడతాడు, ఇంకేమో చేస్తాడు అని చెప్పి కలలు కంటున్న వాళ్ళందరికీ నీళ్లు నమలన పరిస్థితి తప్ప ఇంకోటి ఏమీ లేదు. 100% కేసీఆర్ పని ఆల్మోస్ట్ అయిపోయింది తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డితో పోటీ పడడం ఆల్మోస్ట్ అసాధ్యమే. రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్ర నాయకుడే కాదు, జాతీయ నాయకుడు కూడా అయిపోయిండు. కాంగ్రెస్ హైకమాండ్లో ఒక 5 మంది ఈ దేశ అభివృద్ధిలో నిర్ణయాలు తీసుకోవడంలో ఉంటే అందులో రేవంత్ రెడ్డి కూడా ఒకరు ఉంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి స్థాయి ఎందుకు పెరిగింది. ఇవంతంటే నిబద్ధత, కష్టపడే తత్వము, ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన, కుటుంబాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేయలేకపోవడం, అనేక రకాల ఇంకా అక్కడక్కడ ఎన్నో కొన్ని వార్తలు వినబడుతున్నాయి. వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ముందరుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 2034 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇచ్చిరా మీరు రేషన్ కార్డులు, ఇచ్చిరా మీరు సన్నబియ్యం, ఇచ్చిరా మీరు ఉచిత బస్సు. ఇలా హైడ్రా గురించి మాట్లాడి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు కేసీఆర్. హైడ్రా గురించి మాట్లాడి చూద్దాం ఒకసారి ఏం మాట్లాడతాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. ఏంటది? పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యుడిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమీడియట్ గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించండి. ఎందుకంటే మంచిదే. వాళ్ళు వెళ్ళేందుకు అంటున్నా అట్ట కాదు కదా. ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఇది మర్చిపోవాలి. నేను ఏమన్నా అంటే ఇది సార్కి అలవాటు అయ్యేది. ఎవడాడు గాడు తెలంగాణ ఇట్లా అలవాటు అయిపోయింది. అంటే మధ్యలో మతి రానప్పుడు మర్చిపోయినప్పుడు ఇట్లా చేస్తున్నాడు. వాళ్ళు కావాలని లొల్లి పెడుతున్నాయి అన్నప్పుడు మీరు లొల్లి పెట్ట కొంతమంది తయారు చేసినో మరి చూడు ఏం చేస్తాడు. మళ్ళా ప్రతి స్పీచ్లో దూరం వచ్చి మనం ఇంత సభ పెట్టుకొని 4 విషయాలు ప్రజలకు చెప్పుకోవాలి కదా. అబ్బా ఈ బట్టి అర్గులారిస్తే ఏం లాభం? ఆగురు అట్లా జీవన్ రెడ్డి గారు అయిపోయింది ఆయన పని. రాజకీయ ప్రస్థానాన్ని ఒక సమితి ప్రెసిడెంట్ గా ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాడు. కాదు, జీవన్ రెడ్డి గారు నీకన్నా గొప్ప నాయకుడా? గదన చెప్పు మరి. జీవన్ రెడ్డి నీకన్నా గొప్ప నాయకుడా? ముఖ్యమంత్రి చేయి మరి. అంటే మీరు వచ్చేదిందా సచ్చేదిందా మళ్ళీ గెచ్చేది ఉన్నది. కానీ ఏదో అట్లా జస్ట్ ఏందో చేసినాం అనుకుని పిల్లయితే చాలా మంది. ఇప్పుడు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపంతో లేకుంటే ఇంకోదన్నో మీడియా లేకపోవడం, మీడియాని ఎక్కువ కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల ఉన్నకాడికి కొనేసినటువంటి మీడియా డబ్బులు కొడతా ఉంటే అదంటే నిజం అనుకుంటారు ప్రజలు. అవన్నీ ఏం కాదు. ఖచ్చితంగా 6 నెలల ముందు అంతా మూసుకుపోయి తాళం పెట్టుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకి వస్తుంది. వీళ్ళు చేసినటువంటి శాశ్వత నష్టాలు ఎక్కువ చేసారు. రాష్ట్రాన్ని పూర్తి అవినీతిలోకి ముందు దొబ్బిరు. చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లే అత్యంత అవినీతి పరులుగా తెలియరు కేసీఆర్ టైంలో. తల్లి సేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ముఖ్యమంత్రి దోపిడికి ఎగబడితే, ముఖ్యమంత్రి కుటుంబమే ఫామ్ హౌస్లకు ఎగబడితే, ముఖ్యమంత్రి కుటుంబమే భూదోపిడికి ఎగబడితే ఇంకా మిగిలినటువంటి ఆఫీసర్లు వాళ్ళందరూ ఏం పని చేస్తారంటే వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అదే జరిగింది రాష్ట్రంలో. కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి ప్రసక్తి లేదు. మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. మీ సంగతి ఏందో మొత్తం చూసిర్రు. ఇక మీరేమో చేస్తారన్నటువంటి నమ్మకం కూడా ప్రజలకు ఏం లేదు.
సరే మీ అభిమానులు ఉండొచ్చు, మీ పాట పాడతారు, మీ ఆటగాళ్ళు మీ పాటగాళ్ళు ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ మీరు తలుపు తట్టాబుట్ట చదువుకునే టైం అయితే వచ్చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఒక అద్భుతమైనటువంటి పాలన అందించబోతూ ఉన్నది. నరేంద్ర మోడీని కూడా ఇంటికి పంపించబోతూ ఉన్నది. ఇంకా 2 మాటలు చూద్దాం సార్ ఏం మాట్లాడతారు. చేసి సివిల్ లిబర్టీస్ లో కూడా అడ్వకేట్ గా ఎంతో మందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులు ఆయన కొత్త కాదు, ఆయన విడిచిపెట్టరా, ఆయన వేరే చెప్పుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు 600 ఏది ఏమైనా ఏమైతుంది 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుంది ఇది వస్తుంది, ఇది ఆయంత దండగ ఎందుకు వస్తుంది? ఏం చేస్తావు వస్తే గజ్జప్పు? కాళేశ్వరం కూలగొట్టి మళ్ళా కడతావా? ఎట్లా చేస్తావు? మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పెడతావా? ఇలా నువ్వు తెచ్చిన అప్పుల కోట్లకి అప్పులకే కట్టడానికే ఉన్నది కింద మీద అవుతుంది ప్రభుత్వం. ఇలా ఏం చేస్తావు? 10 ఏళ్ళ అవకాశములు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, అప్పుల కుప్ప చేసి పెడితే భూములన్నీ దోచేస్తేవి, కుటుంబాన్ని మొత్తం నింపి ఆగం పంచకర్థం చేస్తున్నావు. ఇలా డబ్బులు ఎక్కువై అన్న చెల్లెలు కొట్టుకు పరిస్థితి తెచ్చినావు. కనీసం కూతురుని కూడా భుజగించలేని నువ్వు, ధర్నా చౌకులు ఎత్తేసిన నువ్వు, వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేసి బొక్క బోర్ల పడి ఉద్యమ పోరాట ఫలితం, త్యాగమూర్తుల పోరాట ఫలితంగా గాలికి బుర్రను లేచి తుప్పుకున్న కింద పడ్డాడు కేసీఆర్. మళ్ళీ ఇంకా ఈయన ఏదో ముందు కోతాడని చెప్పి చిత్తశుద్ధి లేనప్పుడు ఏమంటే భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేనరా విశ్వదాభిరామ వినురవేమ. నీకు భక్తి లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఈ 2 లేకపోవడం వల్లనే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టినావు. ఇలా రేవంత్ రెడ్డి హైడ్రా గురించి నువ్వు మాట్లాడడానికి పోతూ ఉన్నావు. మెయిన్గా మాట్లాడింది ఏంటి? ఈయన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఒకటి, జీవన్ రెడ్డి ఒకటి, రెండవది రేవంత్ రెడ్డి ఏం పాలన చేస్తలేడని చెప్పిండు. మూడవది హైడ్రాను పీకి పడేస్తాం. హైడ్రాను ఇలా నీ 2000 మంది ఇండ్లు పోయిన వాళ్ళు 3000 హైడ్రా గురించి మాట్లాడవచ్చు. హైడ్రాను ప్రపంచమే మెచ్చుకుంటా ఉంది. ఇలా కొన్ని కోట్ల మంది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఈ మహానగరం ఒక అద్భుతమైనటువంటి నగరం కాబోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పాలనలో దుర్మార్గులంతా అంతం కాబోతూ ఉన్నారు. పేద ప్రజలను అడ్డం పెట్టుకొని ఇలా నదీ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్లలో ఇలా టోటల్ భూములన్నీ పేదలకు ఇంతకు అంతకు ఎంతకు పడితే అంతకు అమ్ముకొని వాళ్ళకు ఇండ్లకు పర్మిషన్లు అడ్డగోలుగా దొంగ పర్మిషన్లు ఇచ్చి ఆ ప్రజలను ప్రభుత్వం మీద ఎగదోపినంత మాత్రాన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమో అవుతుందని మీరు అనుకుంటే అది పొరపాటే. 100% జరిగే అభివృద్ధి. ఇలా ప్రజలను ఎవరు పూడగొట్టుకోరు. ప్రజలు ఇలా బాధపడ్డా ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి జరిగే అభివృద్ధి ప్రపంచం చేత అక్షింతలు వేసుకుంటుంది తప్ప, ప్రపంచం చేత ఇలా మెప్పొందుతుంది తప్ప ఈ భారతదేశంలోనే కాదు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాడు హైదరాబాద్ అభివృద్ధి చూసి గర్వపడే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయబోతూ ఉన్నాడు. ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఇక ప్రజలందరూ మెచ్చుకుంటారు. నువ్వు హైడ్రాను పీకేస్తావంటే నీకు ఓట్లు పడకం కాదు, ఇక నీకు ఉన్నది కూడా ఊసిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి ఏసలేడు రైతులకు ఐసనే ఏమంటారంటే నువ్వు 10 ఏళ్ళ కాలంలో ఇచ్చినటువంటి పైసల కన్నా నువ్వు 1 ఎకరం ఉన్న రైతుకి ఎంత ఇస్తావు? నువ్వు 2 ఎకరాలు ఉన్న రైతుకు నువ్వు ఇచ్చింది ఎంత? సంవత్సరానికి 10,000. సంవత్సరానికి 10,000. కానీ ఒకేసారి రైతు రుణమాపు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి రైతులు రేవంత్ రెడ్డి నువ్వు 10 ఏళ్ళల్లో ఇచ్చింది ఒకేసారి ఇచ్చేసిండు. ఇంకా ఈ ఆర్థిక కటకట ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. కానీ వచ్చే రోజులలో వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా తగు సమయం లోపల రైతు భరోసా చేస్తూ రైతులకు ఇలా రైతులకు బోనస్ ఇచ్చిన రాష్ట్రం ఏది ఉందా? అప్పుడు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చింది. ఇలా రైతులకు బోనస్ అనేది ఒక అద్భుతమైన పండుగలాగా జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి యొక్క పాలనను ఈ రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించబోతూ ఉన్నది. కేసీఆర్ గారు మీరు ఆశలు పెట్టుకొని మీ కార్యకర్తలను ఊదరగొట్టి అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టే తప్ప అక్కడ ఏమి లేదన్న సంగతి మీరు గుర్తిరగాలి. ఖచ్చితంగా 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా 2 పర్యాయాలు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా కొనసాగుతుంది. ఎక్కడ డౌటే లేదు. మీరు ఖచ్చితంగా మీ నుంచి కాదు,
మీ నుంచి కాదు, మీరు 2 నెలలకోసారి 6 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి గాలి కొట్టుకొని ప్రాక్టీస్ చేసి వచ్చి మాట్లాడితే కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఆనాడు వచ్చిన ఊపు మీకు ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు ఒరగబెట్టినటువంటి పాలన అంత కనబడుతూ ఉన్నది కళ్ళ ముందు. మీ మాటలు పేలకపోవడానికి ఎంతలో కొంతమంది కార్యకర్తలు ఊళ్ళలో ఆ పార్టీ ఉంది కాబట్టి అపోజిట్ ఇంకో పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఒక పార్టీ నడుస్తుంటే దానికి అపోజిట్ ఊళ్ళలో అపోజిట్ తయారవుతుంది. ఆ అపోజిట్ టీమే ఉంటుంది తప్ప మెజార్టీ ప్రజలు, సాధారణ ప్రజలు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చూసుకునేటువంటి ప్రజలు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ మాటలు నమ్మేటువంటి ప్రసక్తి లేదు. 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఈ ప్రజాస్వామ్యయుక్తంగా ప్రజలకు చేసేటువంటి సేవతోటి భవిష్యత్తులో ప్రజల అండదండలతోటి ఇంకా 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి పూర్తిగా నమ్మకంతో చెప్తా ఉన్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.